లేచి ఇంటర్వ్యూకి రండి భయ్యా కనీసం షేవింగ్ చేసుకోవడం మీడియా సోషల్ మీడియా వల్లే కదా యూ పీపుల్ గాట్ ప్లేస్ టు గో అక్కడ అది మామూలు విషయం కదా ఎంతో మంది ట్రై చేస్తారు అంతే కదా అందుకనే మీకు చాలా ఉత్సాహంగా అక్కడికి వెళ్ళేదానికి కాదు ఇక్కడికి వచ్చాం భయ్యా ఒక గంట ఒక రోజు అని అడిగినా కూడా బాగుంది ఈ 1 వీక్ మీ ఎంబడే పడతారు తర్వాత మీడియాతో ప్రయాణం చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది పడతారు ఏదో జైలు నుంచి వచ్చిన ఖైదీలాగా ఇలా గడ్డాలు వేసుకొని జుట్లు వేసుకొని కాస్త కటింగ్ షేవింగ్ చేసుకుని వద్దాం అనుకున్నా కూడా ఆ టైం కూడా దొరకట్లేదు ఓకే క్రేజ్ భలే ఉంది అండి బయట ట్రాఫిక్ మీరు సాంగ్స్ పాడతారా వినాయకుడితో ఒకసారి పాడదా చూసి కొంచెం చూసి పాడచ్చా ఆఫ్ కోర్స్ ఆ పిల్లలు లేకపోతే కొడతారు బయట పిల్లలు కనిపించారు ఓన్లీ జోక్స్ అయినా మీరు సాంగ్స్ పాడరా వినాయకుడిది పాడాలి అక్కడ అన్నీ చేసాం ఇక్కడ ఒక్క సెకండ్ ఎలుక పైన ఊరేగి ఎల్లలోకములు తిరిగి ఏలు చుండుడెల్లరను గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను తెలుగు భాష కాకుండా అంటే బిగ్ బాస్ ని నేను సీక్రెట్ టాస్క్ ఆ బిగ్ బాస్ ఇక్కడ చాలా మంది తెలుగు భాష కాకుండా వేరే భాష మాట్లాడతారు మేము ఒక సీక్రెట్ టాస్క్ చేస్తాం ఎవరైతే తెలుగు భాష కాకుండా వేరొక భాష అనగానే శేఖర్ భాష ఆ భాషకి ఈ భాషకి ఒక తేడా ఉంది అది భాష ఇది భాష కాకపోతే మీరు సాంగ్ పాడండి అయ్యో దానికి ఎక్స్టెన్షన్ మనం చెప్దాం అవును ఎందుకంటే ఆ భాషకి ఈ భాషకి తేడా ఎందుకు వచ్చిందంటే దీపావళికి ఈ ఒత్తిడికి ఇచ్చేసాను భాషలో ఆ ఒత్తిడికి ఇచ్చేసాము మొత్తం భాష మిగిలింది అనమాట పత్తి వెలిగించేసారు కాబట్టి ఇది మిగిలింది నేను వెళ్ళిపోతాను నేను పోతా ఎందుకు ఇలాంటివి ఇంకా వినాలి కదా మనము అది తట్టుకోలేక హౌస్లో మేము అల్లకల్లోలం అయిపోయేవాళ్ళం అర్థం కాక సగం దాని తర్వాత అర్థమయ్యేది మొక్కలు చూసుకుని ఓ ఇదా జోకు బాగుండేది అంటే జోక్ ఇమీడియట్ గా తెలియదు మాకు కాసేపు అర్థం చేసుకుని బుర్రంతా అనాలిసిస్ చేసి మొత్తం బాడీ అంతా షేక్ చేస్తే అప్పుడు అర్థమయ్యేది అదే మహేష్ బాబు కొట్టగానే కాసేపు అయిన తర్వాత అది పగిలిటప్పుడు ఆ టైప్ అనమాట అవును गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि అందరికీ ఆ గణేశుని ఆశీస్సులు ఉండాలి ఎలాంటి విఘ్నాలన్నా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నేను అలాగే మా బడ్డీ శేఖర్ భాష 10 టీవీ తరపున గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యాపీ వినాయక చవితి యాక్చువల్లీ వన్ సాంగ్ అనుకున్నాను మీ విషయంలో మీ వాయిస్ విన్నాక మళ్ళీ ఇంకో ఈ గ్యాప్ లో ఒక 2-3 పాడిపిస్తే బాగుంటుంది వాయిస్ విన్నాక అక్కడ వాయిస్ కాల్ చేస్తున్నారు నా వాయిస్ విన్నాక అక్కడ వాయిస్ శేఖర్ గారు మీరు ఇమీడియట్ గా జోక్స్ చెప్తూ ఉంటారు కదా మాకు నాట్ ఇన్ ఏ ఫన్నీ వే మాకు సీరియస్ గా అక్కడ స్క్రీన్ లో కనిపిస్తున్నది అని ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు అయ్యో నాకు ఈ మధ్య 40 దగ్గరికి వచ్చిన అక్కడ అందరూ ఎంజాయ్ చేస్తూ నిమజ్జనానికి వెళ్తూ ఉన్నారు కాదు నేను ఒకటి చెప్తా స్టేజ్ మీద స్టార్ట్ చేశారు యాక్చువల్ గా బిగ్ బాస్ లో కొన్ని జోకులు నేను బయటకు వచ్చి చూసుకుంటే ఏమయ్యారా నా జోకులన్నీ అస్సలు కొన్ని అయితే భాష మీ జోక్స్ అయ్యో అవి కూడా సగమే వెళ్ళినాక మిగతా ఇంకా చాలా మంది మిగిలిపోయినాయి కాదు మీరు మిస్ అయ్యారు నేను చెప్తా అక్కడ మిస్ అయినవి ఏంటి మీకు ఒకటి చెప్తా అందరూ కూర్చున్నారు వినాయక చవితి గురించి మాట్లాడుకుంటున్నారు వినాయకుడు ఇంత భారీ కటౌట్ కదా ఆయనకి ఇంత ఎలక చిన్నది ఆ ఎలక ఎలా మోస్తుంది ఇంత భారీ వినాయకుడిని ఎలా మోస్తుంది మీకు తెలుసా ఆ ఎలక దగ్గర ఒక మ్యాజిక్ ఉంది ఒక ట్రిక్ ఉంది అందుకని ఎంత బరువైనా అలా మోసేస్తుంది అది ఆ ట్రిక్ ఏంటో తెలుసా మీకు అని అడిగారు అనమాట అందరూ చాలా సీరియస్ గా ఏంటి అందరూ కూర్చున్నారు అప్పుడు నువ్వు వెళ్ళిపోయినట్టున్నావు సెకండ్ వీక్ ఇది ఇవన్నీ రాలా బయట కదా అందరూ కూర్చొని ఏంటి అంటే అది ఎలక్ట్రిక్ అనమాట
ఎలక్ట్రిక్ ట్రైన్లు ఎలక్ట్రిక్ బస్సులు ఎంతైనా తీసుకెళ్ళిపోతున్నా కానీ అందరూ ఒక్కసారి లేచి మీరు చెప్పే జోక్స్ కి ఆర్ఆర్ ఉండాలి. అంటే మాకు తెలియదు అది జోకా అయిపోయిందా తర్వాత చాలా ఇలాంటివి ఎన్నో మిస్ అయిపోయాయి. మళ్ళీ నేను దానికి తోడు చూపించకపోగా నేను చేయలేదని నా మీద అపాండం వేసినప్పుడు నాకు అప్పుడు డౌట్ వచ్చింది, నేను వినాయక చవితి చంద్రుడిని ఏమైనా చూసానా అని. అయితే ఆనియన్ కి ఆపోజిట్ ఏంటి? ఆనియన్ కి ఆపోజిట్ ఏంటి చెప్పండి. ఆనియన్ కి ఆపోజిట్ ఏంటి? అనుస్తాను. ఆనియన్ ఇంకేదో పుట్టక ముందు పుట్ట తర్వాత ఇవన్నీ వచ్చినాయి. దొంగలు ఎక్కడ పోయింది? ఇది అయితే మామూలుగా పోయి గిలగిలగిలి కొట్టేసి. యాక్చువల్ ఇది బాగుంది ఎలక్ట్రిక్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడికైనా మనం వెళ్తే వెళ్ళినట్టు వెళ్ళకపోతే లేనట్టు, కానీ వినాయకుడి విషయంలో అది రివర్స్. ఆయన వెళ్ళకపోతేనే పోయినట్టు, వెళ్ళకపోతేనే పోతాడు కదా ఆయన, వెళ్ళకపోతే పోడు కదా. మనం వెళ్ళకపోతే ఇక్కడే ఉంటాం, ఆయన వెళ్ళకపోతే వెళ్తారు. ఇలాంటివి ఎన్ని చెప్పానండి, ఇవన్నీ ఏడిపోయినారా ఏమైపోయారా మళ్ళీ దానికి తోడు యాక్టివ్ గా లేదని ఒక నింద. అంటే నాకేమనిపించిందంటే ప్రెషర్ లో ఉంటారు కదా అక్కడ అందరూ, మీరు చెప్పే జోక్స్ ని క్యాచ్ చేయలేకపోయారు. వాళ్ళ ప్రెషర్ రిలీవ్ చేస్తే ఈ జోక్లు యాక్చువల్ గా మీరు వచ్చేస్తారని తెలిసి నేను ముందే వచ్చేసా. అది నాకు డౌట్ ఏమొచ్చిందంటే చూడలేను, ఆ బాధ భాష వెళ్ళిపోతే నేను చూడలేను కాబట్టి నేను ముందు వచ్చా. బిగ్ బాస్ జబర్దస్త్ చేసేస్తున్నాడని తరిమేసినట్టు. ఓకే, వినాయకుడి చవితి గురించి అంటే మీరు తెలుసుకున్న లెసన్స్ సంథింగ్ మీకు చాలా ఇంప్రెసివ్ గా ఏమైనా స్టోరీస్ అనిపించాయా? ఇంప్రెసివ్ అంటే ఏం లేదు, ఆ రేస్ పెడతారు కదా, నాకు అది చాలా ఇష్టమైన పాయింట్ అది. అంటే వినాయకుడిని ఎందుకు అంత ప్రేజ్ చేస్తారు దేవుళ్ళు అంటే ఆయన జ్ఞానానికి, ఆయన తెలివితేటలకి. ఇప్పుడు వినాయకుడికినో కుమారస్వామికి రేస్ పెడితే ఆయన మంచి ఫాస్ట్ గా నెమలి మీద, నెమలే కదా, నెమలి మీద మొత్తం 3 ప్రపంచాలు మొత్తం చుట్టేస్తాడు. ఈయన తల్లిదండ్రులే నా ప్రపంచం అనుకుని చక్క తల్లిదండ్రుల చుట్టూతో 3 ప్రదక్షిణాలు చేస్తారు. అది తెలివితేటలు. హ్యాట్స్ ఆఫ్ టు వినాయకుడు ఇంటెలిజెన్స్. ఇంకా చాలా ఉన్నాయి ఆయన, కాకపోతే నాకు ఇది బాగా ఇష్టం. అండ్ కంగారు పడిపోయి గబవ్వ ఏదో చేయడం కాదు, బాగా ఆలోచించుకొని. వినాయకుడిని మనం ఫస్ట్ ఏదన్నా ఒక కార్యక్రమం విజయవంతంగా కావాలంటే ఫస్ట్ ఆయన్ని పూజ చేస్తాం. మరి విజయవంతంగా పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి కదా. అసలు యాక్చువల్గా వినాయకుడికి పూజ చేయాల్సింది అప్పుడే. విజయవంతంగా కార్యక్రమం పూర్తయ్యాక స్వామి నీకు ఫస్ట్ మొక్కుకున్నాను, నాకు విజయవంతంగా పూర్తయింది అని చెప్పి అప్పుడు ఆయనకి మళ్ళీ మనం కృతజ్ఞతాపూర్వకంగా పూజ చేయాలి. అలా చేయరు. అందుకే ఆయన పేరేం చెప్తుంది, విన్ అయ్యాక డూ. అంటే గెలిచిన తర్వాత కూడా డూ చెయ్యి పూజ, విన్ అయ్యాక డూ అనమాట. అంటే ఇలాంటి జోక్స్ మీరు ఎలా చేయాలి? పాసిబుల్ అంటే వేరే వాళ్ళు మాట్లాడుతుంటే మీరు అదే థింకింగ్ లో ఉంటారు, నెక్స్ట్ ఏం చేయొచ్చు అలా లేదు. అసలు ఈ టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది? చిన్నప్పటి నుంచి అది మేబీ మా తాత ముత్తాతలు ఎవరో వాళ్ళు ఈ అవధానాలు చేస్తుంటారు చూడండి, అష్టావధానం, దశావధానం అలాంటివి ఏవో చేసినట్టు, హాస్యావధానాలు చేసినట్టున్నారు. అలా బ్లడ్ లో వచ్చేసినట్టుంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు క్యాచీగా ఉంటారా? అయ్యో మీకు అర్థంగా అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని చెప్పడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మా బుడ్డది 3 ఏళ్ళు ఉన్నప్పుడు దానికి ఏ కలర్ ఇష్టం నాన్న అని, 3 ఏళ్ళు కూడా అందుకని వచ్చినది 2.5 ఏళ్ళు. నీకు ఏ కలర్ ఇష్టం అంటే నాకు పర్పుల్ కలర్ ఇష్టం ఉంది. అప్పుడే స్కెచ్ పెన్ వేస్తూ ఉంటారు కదా. సరే ఎందుకు నాన్న నీకు పర్పుల్ ఇష్టం అంటే, నేను పర్పుల్ మీదే పడుకుంటాను కాబట్టి అని. పర్పుల్ మీద అది ఏ DNA టెస్ట్ అక్కర్లేదు ఇంకా. అలా అది స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు కూడా ఎలా అనిపిస్తుంది, మీ ఇద్దరు మమ్మల్ని ఒక్కొక్కరిని ఒక బడ్డీస్ లాగా పంపించారన్నమాట, ఇద్దరిద్దరిని. సో మా ఇద్దరిని కపుల్ బడ్డీస్ లాగా పంపించినప్పుడు బాగుంది. ఎలా ఉందంటే నాకు సార్ అడిగితే బాగుంది, బక్క బక్క బేబక్క అంట. నిజంగానే భాష ఇంకా సన్నబడ్డారు తెలుసా పాపం. మా అందరు కనీసం ఎగ్. బేసికల్గా వినాయక చవితి అంటే ఫీస్ట్, కళ్ళ ముందు అన్నీ ఉంటాయి, తిని మనకు ఎక్కువ అయిపోతుంది. మీకు ఎలా అనిపించింది అక్కడ ఫుడ్ వినాయక చవితి రోజు? ఇక్కడ ఫీస్ట్, అక్కడ వేస్ట్. ఇక్కడ యు మిస్డ్ ఫుడ్. ఆకులు అలములు సాలిడ్ గా ఏదన్నా తినాలనిపిస్తే ఆకలికి ఐస్ గడ్డలు కొట్టుకుని తిన్నా నేను. ఫెస్టివల్ రోజు కూడా మాకు మేమే వండుకోవాలి గబగబా. యాక్చువల్లీ పొద్దున్న రెడీ అయిపోమన్నారు.
బయట చూసే ప్రజలకి ఏం తెలుస్తుంది? మేము రెడీగా కూర్చున్నాం, ఫుడ్ కూడా లేదు ఆ రోజు. నాకు సార్ మాకు వినాయక చవితి అని మాకు అన్ని స్నాక్స్ పంపించారు. అవి ఆత్రంతో కరువు ప్రాంతంలో ఉన్న ప్రజలు ఉంటారు చూడండి, అలా కలబడిపోయి నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. నేను చూస్ చేసుకునేసరికి ఎవడు దాడి చేసుకున్నాడు. నాకు కొంచెం పాపిడి పెట్టవా, నాకు అది ఇష్టం. ఫెస్టివల్ మాత్రం మిస్ అయిపోయారు బాగా. ఆయనకి అసలు లోపల అసలు ఫెస్టివల్ కాదు, ఏ రోజు ఫుడ్ లేదు. ఆయన గుడ్డు కూడా తిండు, ఆయన ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకెళ్ళిపోయాడు. అది అసలు అరాచకం. అది అప్పటి నుంచి నాకు అయినా కూడా నేను నా వంతు జోకులు వేస్తూనే ఉన్నాను. ఆఖరికి వచ్చేటప్పుడు కూడా ఫైనల్ వెళ్ళేటప్పుడు ఏదైనా జోక్ చెప్పండి, ఆ బాధ టైంలో కూడా ఏదైనా జోక్ చెప్పండి అంటే మీకు ఇప్పటిదాకా చెప్పలేదు, ఊరికే అన్ని జోకులే చేస్తున్నాను, కానీ వెళ్ళేటప్పుడైనా సరే నా రియల్ స్టోరీ మీకు చెప్పేసి వెళ్తాను అని చెప్పి, ఇది తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో మంచి కొబ్బరి తోట అక్కడ స్టార్ట్ అయింది. అక్కడే నేను పుట్టింది యాక్చువల్లీ. ఆ కొబ్బరి తోటలో ఒక స్పెషల్ కొబ్బరి చెట్టు, అదేంటంటే విరగ్గా వస్తుంది అనమాట కొబ్బరికాయలు. ఆ కొబ్బరికాయ ఫస్ట్ పడుతుంది ఒక సీజన్లో, టప్పు అని రాలి పడుతుంది. ఆ పడిన కొబ్బరికాయ తర్వాత దాన్ని ఏం చేస్తారంటే కొట్టి నీళ్ళు తాగేసి తర్వాత ఆ పీచు తీసి ఆ పీచు అంతా తోముకోవడానికి వాడతారు. ఆ కొబ్బరికాయ ముక్కలన్నీ తినేస్తారు. ఇదే నారియల్ స్టోరీ అనమాట. నారియల్ అంటే కొబ్బరికాయ కదా. Oh my God, ఇంత పెద్ద స్టోరీ విన్న తర్వాత నా రియల్ స్టోరీ అయిపోయింది. ఎక్కడ నవ్వుతారండి? సుమిత్ర గారు నా మైక్ తీరా కొంచెం, నేను కింద పడి దొల్లాలి ప్లీజ్, నన్ను కాకపోవడమే కరెక్ట్. కాపాడండి అయ్యా నన్ను. అయ్యో నమ్మకపోవడం పొడిచేశారు కదా, ఆఖరికి కత్తులతో పొడిచేశారు, మెడలో దండలేశారు, పువ్వులతో పొడి చేశారు. అది మీరు బోర్న్ అండ్ బాటప్ విజయవాడ. హైదరాబాద్ ఫెస్టివల్ ఇస్ డిఫరెంట్. అసలు మొత్తం మామూలుగా లేదు ఇక్కడ. కంపేర్ చేయండి ఒకసారి విజయవాడ. ఇక్కడ బాగా అసలు అరాచకంగా ఉంది, అసలు మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉంది. బాబు ఏంద్రా బాబు, మీరు వినాయక చవితి చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అసలు? ప్రతిరోజు మర్చిపోయా ఒకటి భాష, మీ ఇంటి దగ్గర రాత్రిపూట ఎన్నింటి వరకు మోగుతున్నాయి డీజే సౌండ్లు అన్ని, డప్పులు డీజే సౌండ్లు? నాకు హాస్పిటల్లోనే ఉంటున్నాను నాకు క్యార్ సౌండ్. బిగ్ బాస్ హౌస్ లో వినిపించేవి అన్నారు కదా, కొంచెం దూరంగా ఎక్కడి నుంచి, కానీ ఆనందంగా ఉంటుంది మాకు. అబ్బా ఏదో మనుషులు సౌండ్. నాకు ప్రతిరోజు అండి అసలు నిద్ర పట్టట్లా రాత్రిపూట. నేను మొన్న వెళ్ళి పొద్దున్నే, మొన్న అర్ధరాత్రి 12:15 అట్లా కనీసం 12 ఆపుతారు వాళ్ళు. అరే మీరు దేవుడి కోసం పూజలు చేస్తున్నారు, మీకోసం మీరు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటున్నారా? ఆయన బాగానే ఉన్నారు చక్కగా, అందరు కోరికలు తీరుస్తూ ఆయన చక్కగా కూర్చుని ఉన్నారు కులాసా. ఈయన మాత్రం అంటే మీరు యూ డోంట్ లైక్ ఏంటి అంటే ఆ టైంలో ఆ రోజు కోపం వచ్చిందా, లేకపోతే టైం తర్వాత? ఇప్పుడు పాపం పెద్దవాళ్ళు ఉన్నారు, పేషెంట్లు ఉన్నారు, మరి 2 దాకా ఏంటండి అరాచక? 2, 3 ముగిస్తానే ఇరికించే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ. ఇక్కడే ఇరికించను, మిమ్మల్ని ఇరికిస్తాను. నాకు లైవ్ చెప్పాలి మీరు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మీరు రెడీగా ఉండాలి, కుళ్ళు జోకులు లేకుండా చెప్పాలి. మన జోకులు చూడ వదులుకుంటున్నారు భాష, అవే కుళ్ళు జోకులు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నిమజ్జనానికి సంబంధించి శేఖర్